ఇక గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి ద్వారా టీచర్లు నియామక ప్రక్రియ వాస్తవాలపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చర్చకు సవాల్ విసిరారు. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారాయన. గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి ద్వారా టీచర్లు నియామక ప్రక్రియ వాస్తవాలపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చర్చకు సవాల్ విసిరారు. వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇక లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. డిఎస్సి ద్వారా టీచర్లు నియామక ప్రక్రియ వాస్తవాలపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చర్చకు సవాల్ విసిరారు. ఇక వైసీపీ నుంచి ఎవరు వచ్చినా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అలాగే లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారాయన. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఎస్ నాగేశ్వరరావు, మనం చూస్తూ ఉన్నాం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి మీద రాస్తారోకోలు నిరసనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే అలాగే కర్నూలులో కూడా ఉపాధ్యాయులు ఆత్మగౌరవ సంబంధించి కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, టీచర్స్ ఎలా చూడాలంటే రెండింటిని. అయితే ఇప్పుడు గుంటూరులో ఆలపాటి అక్కడ టెంట్ వేసుకొని కూర్చుని మరి కూడా ఆయన చర్చకు సిద్ధమంటూ కూడా వైసీపీ వాళ్లకు సవాల్ విసురుతున్నారు. ఎలా చూడాలంటారు నాగేశ్వరరావు? ఏదైతే మొత్తంగా డిఎస్సి వ్యవహారం సంబంధించి అన్ని అక్రమాలు జరిగినాయి. డిఎస్సి ఏదైతే నియమ నిబంధనలు పాటించకుండా డిఎస్సికి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేశారని వైసీపీ ఆరోపిస్తూ కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దీని అంశంలో గుంటూరులో ఉధృత పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏదైతే వైసీపీకి సవాల్ విసురుతూ ఆయన ఈ రోజు లాడ్జి సెంటర్ లో టెంట్ వేసుకుని డిఎస్సికి సంబంధించిన అంశంపై ఏదైనా తప్పులు తడకలు అన్యాయాలు జరిగినాయి అని గాని వైసీపీ నాయకులు ఎవరొచ్చినా సరే ఇక్కడ మొత్తంగా వివరించి చెప్తామంటూ కూడా ఆయన సవాల్ విసిరిన నేపథ్యం అయితే ఉంది. అప్పటికే కూడా వైసీపీ గత 4-5 రోజుల నుంచి కూడా ఏదైతే ప్రతి నియోజకవర్గంలో కూడా టెంట్లు వేసుకొని వాళ్ళ నిరసన సాయంత్రం 5 గంటల వరకు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే క్రమంలో కూడా వైసీపీ నేతలు కూడా వాళ్ళు కలెక్టరేట్ ముందు, ఇక్కడ గుంటూరు పట్టణంలో కలెక్టరేట్ ముందు వాళ్ళు నిరసన కూర్చున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే గుంటూరులో ఉధృత వాతావరణం నెలకొనే పరిస్థితి కనిపించడంలో కూడా పోలీసు బలగాలు భారీగా ఏదైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వేసిన టెంట్ వద్దకి భారీగా చేరుకొని ఏదైతే అటు వైసీపీ ఇటు టీడీపీకి సంబంధించి కూటమి నేతలకు ఎలాంటి గొడవలు జరగకుండా కూడా ముందు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా పోలీసులు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాత్రం అక్కడికి ఏదైతే టెంట్ లో కూర్చొని దాదాపుగా ఆయన 2 గంటల పాటు ఆ టెంట్ లో కూర్చోవడం జరిగింది. ఏదైతే ఎవరైనా అభ్యంతరాలు ఎవరైనా అంటే వైసీపీకి సంబంధించి అక్రమాలు జరిగినాయని గత కొద్ది రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారన్న నేపథ్యం ఉంది. దీంట్లో అక్కడికి వచ్చి వారు వివరణ చెప్పాలి అనే సవాల్ విసిరి కూడా ఆయనకి ఎదురు కుర్చీ చేసుకుని చర్చా వేదికగా నడుపుదామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. అయితే రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.